మూత ఒకవైపు వంకరగా తిరిగిపోతుందా? బెల్స్ పాల్సీ అంటే ఏంటి? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. బెల్స్ పాల్సీ అంటే ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఉందా? ఇది ప్రమాదమా? అన్ని ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. బెల్స్ పాల్సీ అనేది ఇది ఒక న్యూరలాజికల్ కండిషన్. దీన్ని తెలుగులో ముఖపక్షవాతం అంటారు. అసలు ఈ బెల్స్ పాల్సీ ఎందుకు వస్తుందంటే, మన 7th క్రేనియల్ నర్వ్ అంటే ఫేషియల్ నర్వ్ అనేది ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల, లేదా మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉండడం వల్ల, హెర్ప్ సింప్లెక్స్ అనే వైరస్ వల్ల చలికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో ఎక్కువగా ఈ బెల్స్ పాల్సీ అనేది చూస్తాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎటువైపు అయితే బెల్స్ పాల్సీ వచ్చిందో అటువైపు తరచూ కంట్లో నుంచి నీళ్లు రావటం, ఐలిడ్స్ ఐబ్రోస్ అనేది కిందకి జారి ఉండటం, ఒకవైపు మూతి వంకరగా తిరిగి ఉండటం, తలనొప్పి రావడం, చెవు నొప్పి రావడం, తినడానికి తాగడానికి ఇబ్బందిగా ఉండడం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లాస్ అవ్వడం లాంటివి చూస్తాం. దీనికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి? మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంతో పాటు ఖచ్చితంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా రికవరీ ఉంటుంది.